వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం. జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో పలు కీలక అంశాలపై చర్చ. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు. కవిత పిటిషన్పై విచారణకు జూలై 22న తీర్పు. ఈ నెల 24 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో బీజేపీ ఎల్పీ సమావేశం. పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వైద్యులు సమయపాలన పాటించకపోతే శాఖపరమైన చర్యలు తప్పవు. వర్ణి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని, అమ్మ ఆదర్శ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. ఆకర్షించిన ఇస్కాన్ భక్తుల నృత్యాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. రసాభాసగా కామారెడ్డి మున్సిపల్ సమావేశం. మిషన్ భగీరథ నీరు, పారిశుద్ధ సమస్యలపై అధికారులను నిలదీసిన సభ్యులు. పరిసరాల అపరిశుభ్రత వల్లనే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. నగరంలోని 14వ డివిజన్ డైరీ ఫామ్ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు సూచించిన మేయర్ నీతు కిరణ్. విదేశీ విద్యా పథకానికి క్రైస్తవ మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి. K6తో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కె కృష్ణవేణి. జన్నెపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్గా రాణా ప్రతాప్ అనన్య ప్రమాణ స్వీకారం. విద్యార్థులు క్రమశిక్షణతో భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించిన పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 16న సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించే రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన అజెండాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఖరారు చేశారు. మొత్తం 9 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వాటికి సంబంధించిన వివరాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్టం కావాలని దిశానిర్దేశం చేశారు. తాను వారానికో జిల్లాలో పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ కోసం 5 సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించాలని బీజేపీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. హైదరాబాద్ తెలంగాణ సచివాలయంలో బీజేపీ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుండి జరగనుండడంతో బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్
అధ్యక్షతన సీనియర్ లీడర్ రాజ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ శాసనసభ్యులు సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి అనేక 420 హామీలు గ్యారంటీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఉన్న కాంగ్రెస్ మొండి వైఖరిని అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా ఇప్పటి వరకు బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ను అసెంబ్లీ సాక్షిగా నిలదీసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో అలాంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ వేసి నియామకాలు చేపడతానని ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ నియామకాల గురించి రైతన్నలకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు 15,000 ఆర్థిక సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహకారం అందిస్తామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించే విధంగా రేవంత్ సర్కార్ 7 నెలల్లో చేసిన అవినీతి, గత ప్రభుత్వం కేసీఆర్తో దోస్తిని బట్టబయలు చేసే విధంగా రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై నిర్బంధాలు, అక్రమ కేసులు, గాడి తప్పిన పోలీసు వ్యవస్థ వంటి అంశాలు ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా పలు అంశాలపైన చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతో నమ్మకంతో వచ్చే నిరుపేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి సర్కార్ దవాఖానాల పనితీరుపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులు సిబ్బందికి హితవు పలికారు. శుక్రవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వర్ణి మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఆరోగ్య మేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వైద్య చికిత్సలు, మధుమేహం, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని వైద్యులను ఆరా తీశారు. సాధారణ ప్రసవాలను స్థానికంగానే చేస్తున్నామని, హైరిస్క్ కేసులను బోధన్లోని జిల్లా ఆసుపత్రికి, నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తన వెంట ఉన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించేలా పర్యవేక్షణ చేయాలని, ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతులను పెంపొందించేందుకు చేపడుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ వర్ణి మండలంలోని శ్రీనగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, సత్యనారాయణపురంలోని ప్రభుత్వ బాలికల జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. తుది దశలో మిగిలి ఉన్న పనులను సైతం నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పాఠశాల ఆవరణను చదును చేయించి మొరం వేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారం రాథోడ్, డీఈఓ ఎన్వి దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సిబిఐ కేసులో కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జూలై 22కి వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి బవేజా ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మద్యం కేసులో కవిత పాత్ర, ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసినట్టు సిబిఐ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి బవేజా తెలిపారు. సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సిబిఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నీతేష్ రాణా కోర్టుకి తెలిపారు. మరోవైపు తప్పులు లేవని సిబిఐ తరపు న్యాయవాది
కోర్టుకు చెప్పారు. ఛార్జ్ షీట్లో తప్పులున్నాయని, కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి బవేజా అన్నారు. కోర్టు ఆర్డర్ అప్లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నీతేష్ రాణా పేర్కొన్నారు. దీంతో జూలై 22కి తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ మద్యం కేసులో కవిత మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇది వరకు ఆమె బెయిల్ పిటిషన్ వేయగా రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమం ద్వారా వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమంపై జిల్లా మండల మహిళా సమాఖ్య ప్రతినిధులకు, డిపిఎంలు, ఏపీఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి కార్యక్రమం ఉద్దేశాన్ని కలెక్టర్ వివరిస్తూ మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతి బాటలో పయనింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులు ఏకరూప దుస్తులను కుట్టి ఇచ్చే బాధ్యతలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో పనులను సైతం స్వయం సహాయ మహిళా సంఘాల ద్వారానే కొనసాగిస్తోందని గుర్తు చేశారు. జిల్లాలో సుమారు 1,80,000 యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అందిస్తున్నామని, తద్వారా ఒక్కో జత కుట్టు కూలి ₹75 చొప్పున మహిళా సంఘాలకు సుమారు ₹1,50,00,000 వరకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులోనూ వీరికి అంగన్వాడీ సెంటర్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టించే ఆర్డర్లు కూడా అందిస్తామని అన్నారు. 2వ జత ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించేలా చూడాలని మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. కాగా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలలో ఔత్సాహిక సభ్యులకు వారి అభిరుచికి అనుగుణంగా వివిధ యూనిట్ల స్థాపన కోసం ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ఏపీఎంలను ఆదేశించారు. ఆసక్తి, అభిరుచి, నైపుణ్యత, స్థానిక మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సభ్యులను ఎంపిక చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు, వాటిలో కొనసాగే ఔత్సాహిక సభ్యులకు ప్రయోజనం చేకూరేలా చూడాలని హితవు పలికారు. అందరూ మూస ధోరణిలో ఒకే రకమైన యూనిట్లను కాకుండా మార్కెట్ డిమాండ్, తమ నైపుణ్య అభిరుచికి అనుగుణంగా యూనిట్లను ఎంచుకొని పూర్తి శక్తి సామర్థ్యాలతో నిర్వహించి ఆర్థిక పురోగతి సాధించాలని సూచించారు. అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయగౌడ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సి అశోక్ చౌహాన్, పశుసంవర్ధక శాఖ జిల్లాధికారి జగన్నాథచారి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, ఫిషరీస్ ఏడీ రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలో జగన్నాథ రథయాత్ర కమనీయంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై జగన్నాథుని ఆశీస్సులు పొందారు. నగరంలోని కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న జగన్నాథ రథయాత్ర కమనీయంగా నిర్వహించారు. ఈ రథయాత్ర కంటేశ్వర్ జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై రైల్వే బ్రిడ్జ్, ఎన్టీఆర్ చౌక్, రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, శివాజీ చౌక్, పోలాంగ్ మీదుగా విజయలక్ష్మి గార్డెన్కు చేరుకుంది. దారి మధ్యలో ఇస్కాన్ భక్తులు హరే కృష్ణ, హరే రామ నినాదాలు హోరెత్తాయి. పలు భక్తి గీతాల నడుమ చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ రథయాత్రను దర్శించుకున్నారు. జగన్నాథుని ఆశీస్సులు పొందారు. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ. పరిసరాల అపరిశుభ్రత వల్లనే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని 14వ డివిజన్ డైరీ ఫామ్ ప్రాంతంలో ఇటీవలే డెంగ్యూ వ్యాధి బారిన పడిన కుటుంబాన్ని మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పరామర్శించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ డైరీ ఫామ్ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధుల వ్యాప్తి, వర్షాకాలంలో విష జ్వరాలపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. డెంగ్యూ వ్యాధి శుభ్రమైన నీటిలో పెరిగే దోమకాటు వల్ల వస్తుందని, కావున ప్రజలు ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని మేయర్ తెలిపారు. ఎవరైనా వ్యాధుల బారిన పడినట్లయితే స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసి మందులు అందించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నుండి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ మందం అక్రమ్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, అర్సపల్లి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సామ్రాట్, మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అరసపల్లిలో డెంగ్యూ కేసు వచ్చిందని తెలిసిన వెంటనే మేము ఇక్కడికి అందరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది వర్షాకాలము, ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు చాలా వస్తాయి, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ కూడా
ఇంకా చాలా వాటికి మనం వాటి మీద కంట్రోల్ సాధించాము. ఇంకా పెద్ద ఎత్తున ఇంకా సాధించాలంటే మాతో పాటుగా ప్రజల సహకారం కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే మేము ఎలాగైతే మా బాధ్యతగా మా నిజామాబాద్ కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు, నేను డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే పొలిటికల్గా నేను డిప్యూటీ మేయర్ గారు, వైద్య సిబ్బంది డాక్టర్ సామ్రాట్ గారు, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ప్రజల కోసం, ప్రజలకి ఎలాంటి డిసీజెస్ రావద్దు అని ఒక మంచి ఆలోచనతోని మేమంతా కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. 2024-25 విద్యా సంవత్సరానికి స్ప్రింగ్ సీజన్కు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే క్రైస్తవ మైనార్టీ విద్యార్థులకు ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు K6తో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని కె కృష్ణవేణి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి స్ప్రింగ్ సీజన్కు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే క్రైస్తవ మైనార్టీ విద్యార్థులకు ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు K6తో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని కె కృష్ణవేణి తెలిపారు. USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణకు చెందిన క్రైస్తవ మైనార్టీలు PG, PhD కోర్సులు చదివేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. డిగ్రీలో 60% మార్కులు ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు మరియు PGలో 60% మార్కులు వచ్చి PhD చేయాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు. 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 31 వరకు ఎంపిక చేయబడిన విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హతలు ఉన్న విద్యార్థులు సంబంధిత ధృవపత్రాలతో ఆన్లైన్ ద్వారా ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకుని 27లోగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తులను తెలంగాణ epass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయం, నూతన కలెక్టరేట్ 9700351786 9493115986 నంబర్లను సంప్రదించాలని కృష్ణవేణి తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతము గ్రూప్ 2, 3 పరీక్షలు ఇది అహ్మదీపేట నందు ఉచిత శిక్షణ జరుగుతున్నది కావున మైనార్టీ పిల్లలందరూ, జిల్లాలోని మైనార్టీ పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా మైనార్టీ తరఫున కోరుచున్నాను. సీఎం ఓవర్సీస్ దాంట్లో ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు అందరూ ఉపయోగించుకోవాలని మన జిల్లా నుంచి అది సీఎం ఓవర్సీస్ ద్వారా కోరుచున్నాను. SSR సీనియర్ సెకండరీ CBSE స్కూల్ జన్నెపల్లిలో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం జరిగిన పోటీలో గెలిచిన విద్యార్థులతో ఈరోజు పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మెరుగే ప్రమాణ స్వీకారం చేయించారు. జన్నెపల్లిలోని SSR సీనియర్ సెకండరీ CBSE స్కూల్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం జరిగిన పోటీలో గెలిచిన విద్యార్థులతో ఈరోజు పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మెరుగే ప్రమాణ స్వీకారం చేయించారు. హెడ్ గర్ల్గా అనన్య, హెడ్ బాయ్గా రాణా ప్రతాప్తో పాటు సాంస్కృతిక క్రమశిక్షణ, క్రీడా కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణను కలిగి ఉండి పెద్దలను గౌరవించడం, భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు పెంచుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మిషన్ భగీరథ నీరు కామారెడ్డిలో పారిశుద్ధ్య సమస్యలపై కౌన్సిల్ సమావేశం. సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పురపాలక సంఘ సమావేశపు హాల్ నందు కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆశీష్ సంగవన్, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి వైస్ చైర్పర్సన్ ఉడుదొండ్ల వనిత రవి, సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కె సుజాత, మున్సిపల్ కమిషనర్ కార్యాలయపు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సాధారణ సమావేశంలో కొందరు సభ్యులు మిషన్ భగీరథ నీటి సరఫరా 10 MLD బదులు 3 MLD సరఫరా చేస్తున్నట్లు కౌన్సిల్ వారి దృష్టికి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య సమస్య, ఎక్రోచ్మెంట్ విషయంలో అభ్యంతరం తెలిపారు. పై విషయంలపై చైర్పర్సన్, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కామారెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉంది. అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయండి అని తెలియపరిచారు. ఎంక్రోచ్మెంట్స్ పోలీసు వారి సాయంతో తీసివేయాలి. అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లయితే నిర్మాణం చేపట్టక ముందు నిలుపుదల చేయవలెను. వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఇంటింటి చెత్త సేకరణ 100% చేయాలి. రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు లేకుండా చూడాలి. ఒకవేళ ఏమైనా రోడ్డు పైన చెత్త వేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. ANM, ఆశా వర్కర్స్తో డ్రై డే, ఫ్రైడే కార్యక్రమం చేపట్టాలి. కొత్తగా మొక్కలు నాటాలి.
ఇండ్లలో మొక్కలు నాటుటకు సరఫరా చేయాలి. కౌన్సిల్ వారి సహకారంతో ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ప్రకటన పన్నులతో ఆదాయం పెంచుకోవాలను. కౌన్సిల్ మీటింగ్ నందు కౌన్సిల్ వారిని ఉద్దేశించి పై సూచనలు, ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కావున ఈ సాధారణ సమావేశంలో 25 అంశాలకు గాను ఒక అంశం అనగా 12వ అంశం వాయిదా వేశారు. మిగతా అంశాలకు ఆమోదం తెలిపారు. కానీ 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనులు తీసుకోకూడదని తీర్మానం చేశారు. నగరంలోని కోటగల్లీలో శ్రీ 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 బంగారు మైసమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. నగరంలోని కోటగల్లీలోని శ్రీ 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 బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం సహస్ర కుంకుమార్చన, 108 కిలోల కుంకుమతో కుంకుమ అభిషేకం, ఆడపడుచులతో కుంకుమార్చన, వారాహి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు లతా దేవేందర్, సిరిగద్ద ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. అభిషేకార్చనలు సాయంకాలం ఈరోజు కుంకుమార్చనలతో స్త్రీలతోని దాదాపు 108 కిలోల పరిశుద్ధమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమతో ఈరోజు అమ్మవారికి అభిషేకార్చనలు జరిగాయి. ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే అమ్మవారి సన్నిధిలో, వారాహి అమ్మవారి సన్నిధిలో యజ్ఞ కార్యక్రమం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా డీసీసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా నిన్న బాధ్యతలు తీసుకున్న మానాల మోహన్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఈరోజు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కేశవేణు మానాల మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మోహన్ రెడ్డికి చైర్మన్ పదవి రావడం సంతోషంగా ఉందని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి అని, ఆయనకు ఈ పదవి రావడం అనేది కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది. మోహన్ రెడ్డి చైర్మన్గా సహకార యూనియన్ను బలోపేతం చేస్తూ రాష్ట్రం అంతా ఒకటిగా చేసి రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరుస్తారని ఆశిస్తూ ఆయనను సన్మానించారు. అదేవిధంగా మోహన్ రెడ్డికి చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందుకు సహకరించిన జిల్లా పెద్ద నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువతి యువకులు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విక్కీ యాదవ్ సూచించారు. కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఎన్నికల అధికారి జెడ్ఆర్ఓ ప్రశాంత్ జిల్లాకి విచ్చేసి ఎన్నికల అవగాహన కల్పించారని, కావున యువజన కాంగ్రెస్ నాయకత్వ లక్షణాలు రాజకీయాల్లో రాణించాలనుకునే ప్రతి యువతీ యువకులు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉత్పత్తి చేసే ఒక కర్మాగారమని, ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎందరో గొప్ప గొప్ప నాయకులు యువజన కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, కావున మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీ చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవాజ్, రాష్ట్ర నాయకులు ముద్దసిర్, అదన్నాన్, మొయిన్, శుభం, వినోద్, సాయికుమార్ పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఎన్నికల అధికారి జెడ్ఆర్ఓ ప్రశాంత్ గారు నిజామాబాద్ విచ్చేయడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వివిధ స్థానాల పోటీకి అభ్యర్థులను నామినేషన్లు వేసి పోటీలో పాల్గొని మీ యొక్క నాయకత్వ లక్షణాలతోటి ఒక నాయకుడిగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం కనుక ప్రతి ఒక్క యువతీ యువకులు యువజన కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేసి మీ లోపల ఉన్న నాయకత్వ లక్షణాలను ఒక రానున్న రోజుల్లో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కల్పిస్తుంది కనుక ప్రభుత్వ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఏ మాజీ జాతీయ కార్యదర్శి బీహార్ ఎమ్మెల్యే సందీప్ సౌరవ్ డిమాండ్ చేశారు. నగరంలో ఏఐఎస్ఏ తెలంగాణ విద్యార్థి గర్జన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని బీహార్ ఎమ్మెల్యే సందీప్ సౌరవ్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏఐఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల, సిపిఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు మూర్తి, రాష్ట్ర నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్య వైఖరిని చూపుతున్నాయో వీటి పట్ల ఒక విరక్తి భావంతో ఇవాళ విద్యార్థులందరూ కనబడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు చేసి కేంద్ర
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల, అమ్ముడుపోయేటటువంటి తత్వం వల్ల, అందులో ఉన్న కొందరు అవినీతి పరుల వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇవాళ పరీక్ష రాసినప్పటికీ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని బాల్కొండ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారాలతో దేవాంగ సంఘం కమ్యూనిటీ భవనానికి మంజూరైన 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని ఈరోజు కాంగ్రెస్ నాయకులు దేవాంగ సంఘం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో సంఘానికే 5 లక్షల CDF నిధులు చేయించడం జరిగిందన్నారు. ప్రొసీడింగ్ కాపీని ఈరోజు దేవాంగ సంఘ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ సంఘ భవనానికి 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిన బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం కమిటీ సభ్యులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కురి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు గట్టవతల నర్సయ్య, నచ్చన్నగారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యావల సంఘానికి 5 లక్షల ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రొసీడింగ్ కాపీకి సహకరించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే అన్వేష్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి, దీనికి మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాము. భూ కబ్జాదారులు చివరికి గుడి స్థలాలు సైతం వదలడం లేదు. తమ కుల బీరప్ప దేవతా మూర్తుల కోసం చందాల రూపంలో డబ్బులు వేసుకుని గుడి నిర్మాణం చేస్తే వాటిని కూల్చివేయడంతో తిరుమన్పల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో ఒక వ్యక్తి తన ఇష్టారాజ్యంగా కుర్మ కులస్తులు నిర్మించుకున్న తమ కులదైవమైన బీరప్ప దేవుడి గుడి స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నించగా అక్కడి గుడికి సంబంధించిన వ్యక్తులు అడ్డు వస్తే బూతు మాటలతో తిట్టడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశారని బీరప్ప గుడి కుర్మ కులస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జూలై 21న ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య 99వ సభను జయప్రదం చేయండి ప్రజా సంఘాల పెద్దలు కోరారు. ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సభలను జూలై 21 ఆదివారం TNGOS భవన్ నిజామాబాద్లో నిర్వహిస్తున్నట్లు జయంతి నిర్మాణ కమిటీ మీడియా సమావేశంలో ప్రకటించారు. జూలై 12 తేదీన మల్లుస్వరాజం ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దారం గంగాధర్ మాట్లాడుతూ ప్రజాకవి దాశరథి తెలంగాణ ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారని, తెలంగాణ కోసం నిలుబంధాన్ని నిర్భయంగా వ్యతిరేకించి రచనలు చేశారని ఆయన వివరించారు. శిల్పలింగయ్య, ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాజు, మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ సమాజ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటిన మహాకవి అని ఆయన అన్నారు. దాసు మాట్లాడుతూ నిజాం నవాబ్ రక్కసి పాలనపై కన్నెర్ర చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ బిడ్డలను చైతన్య సైన్యంగా మార్చి తెలంగాణ సాయుధ పోరాటానికి చేయూతనిచ్చారని దాశరథిని కొనియాడారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా దాశరథి రాసిన రచనలు, పాటలు ప్రజల హృదయాల్లో పదిలంగా నిలిచాయని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలో TNGOS భవన్లో జూలై 21వ తేదీన ఉదయం 10:30 జరిగే దాశరథి కృష్ణమాచార్య సభలో ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. కవులు, కళాకారులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో సాయిబాబా ఇందూరు యువత, చంద్రశేఖర్, PDS రాజేశ్వర్, రాధాకిషన్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే 21 జూలై నాడు నిర్వహించే వారి 99వ జయంతిని పురస్కరించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో ముఖ్యంగా వాగ్గేయకారులు, గాయకులు గోరెట్టి వెంకన్న గారు తన అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వడానికి నిజామాబాద్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన నిజామాబాద్ హైదరాబాద్ తెలంగాణ సచివాలయంలో BJLP సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదోల్ పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుండి జరగనుండడంతో బీజేపీ శాసనసభ్యులు సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి అనేక 420 హామీలు గ్యారెంటీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఉన్న కాంగ్రెస్ మొండి వైఖరిని అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా ఇప్పటి వరకు బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ను అసెంబ్లీ సాక్షిగా నిలదీసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో అలాంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ వేసి నియామకాలు చేపడతానని ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ నియామకాల గురించి రైతన్నలకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం, కౌలు రైతులకు 15,000 ఆర్థిక సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహకారం అందిస్తామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించే విధంగా రేవంత్ సర్కార్ 7 నెలల్లో చేసిన అవినీతి, గత ప్రభుత్వం కేసీఆర్తో దోస్తిని బట్టబయలు చేసే విధంగా రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై నిర్బంధాలు, అక్రమ కేసులు, గాడి తప్పిన పోలీసు వ్యవస్థ వంటి అంశాలు, ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా పలు అంశాలపైన చర్చించారు. మా ఉద్యోగం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 7 నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం చేస్తున్నామో అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలియదు. ఊర పండుగకు బోధన్ గ్రామస్తులు సిద్ధమయ్యారు. బోధన్ నడి ఊరు చావిడి వద్ద ఊర పండుగకు గ్రామస్తులు ముడుపు కట్టి కొబ్బరికాయలు కొట్టి నగారా మోగించారు. ఈ నెల 20వ తేదీ శనివారం ఊర పండుగను బోధన్ పట్టణంలో జరుపుకోవాలని అధ్యక్ష కార్యదర్శులు బాగారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. వారం రోజులు బోధన్ ప్రజలు నియమ నిబంధనలు పాటించాలని గ్రామ పెద్దలు సూచించారు. బోధన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగ ముడుపు వేసి లక్ష్మమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా బాజా భజంత్రీలతో ఆరతిని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కులాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో ఈరోజు మొత్తం గ్రామ చావిడి వద్ద నడివుల హనుమాన్ టెంపుల్ వద్ద 66 కులాలకు సంబంధించినటువంటి ఊర పండుగను శుక్రవారం రోజు ముడిపు వేయడం జరిగింది. ఇదే నెల శనివారం రోజు పంపడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కులాలు 66 కులాలు బోధన పట్టణంలో ప్రతి ఒక్కరూ అన్ని కులాల వారు సహకరించి ఈ ఊర పండుగని విజయవంతం చేయాలని గ్రామాభివృద్ధి కమిటీ నుంచి కోరుతాము. బోధన్ పట్టణంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద పట్టణంలో ప్రధాన రహదారుల గుండా రథాన్ని ఊరేగించారు. బోధన్ పట్టణంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి సంవత్సరం పూరిలో నిర్వహించే విధంగా బోధన్ పట్టణంలో ఈ యాత్రను నిర్వహించారు. ఎస్వి కళాశాల నుంచి ప్రారంభమైన రథయాత్ర అనిల్ టాకీస్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా, రైల్వే గేట్ మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం వరకు కొనసాగింది. అక్కడ రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను ఉంచి పూజలు నిర్వహించారు. 2 గంటల నుంచి అనిల్ టాకీస్ లోని విద్యా వికాస్ దగ్గర నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు కూడా శ్రీ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఇందులో లోక కళ్యాణ నిమిత్తం, లోకం అంటే ఒక భారతదేశమని కాదు, భూలోకం, సర్వలోకం, ఎక్కడైతే మానవ జాతి ఉన్నా లేకపోయినా అన్ని లోకాలు కూడా సుభిక్షంగా ఉండాలి, శాంతివంతంగా ఉండాలి. ప్రపంచం మొత్తం కూడా ఒకే మానవ ధర్మంతో నిర్మితమై ఉంది. దాన్ని ప్రూవ్ చేయడం కోసం రేపు ఆదివారం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు మండల, జిల్లా కేంద్రాలలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరం పిలుపునిచ్చారు. సిపిఐ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యాలయం కుమార్ నారాయణ్ భవన్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి దేవరం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి గత ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ 7 మాసాలు గడుస్తున్న 6 గ్యారంటీల్లో ప్రధానమైనవి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు.
కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులు చేరుస్తామన్నారు. కానీ నేటికి అతిగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోరితే నిరంకుశంగా వ్యవహరించిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరితే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే రెచ్చగొడుతున్నారని ఆరోపణ చేసి నిరంకుశంగా నిరుద్యోగ యువకులపై దాడులు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతు భరోసా ఎకరానికి 15,000 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు పాత రైతు భరోసాని చెల్లిస్తున్నారని, పెంచిస్తానన్న 15,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు నేటికి అమలు జరిపి నామమాత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు దుయ్యబట్టారు. సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంతగా మేము 25 ఎకరాల వరకు ఉన్న రైతులకు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. వహించాయని చెప్పేసి ఒకవైపు బీజేపీ ప్రభుత్వాన్ని, మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించిన వీళ్ళు ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ వాయిదాలు వేస్తూ వస్తా ఉన్నాడు. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ డెడ్ లైన్ విధించి మేము అమలు చేస్తామని చెప్పి ఈ రోజు కూలీ రాగాలు ఇస్తా ఉన్నారు. దానికి కూడా గ్యారెంటీ లేదు అనే విషయాన్ని పత్రికల్లో నిన్న ఇవాళ కథనాలు వస్తా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బోధన్ డివిజన్ వికలాంగుల సంక్షేమ నాయకులు డిమాండ్ చేశారు. బోధన్ మండలం పెంటకుర్దు క్యాంప్ 2 గ్రామాలకు సంబంధించిన వికలాంగుల సమావేశం నిర్వహించి నూతనంగా కొత్త గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఈశ్వర్, కార్యదర్శిగా సాయినాథ్, కోశాధికారిగా పద్మ, ఉపాధ్యక్షులు హరిప్రియ, సాయి కార్యదర్శి గంగారం పటేల్ తదితరులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు ఏషాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు గైని రాములు ఇరువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండల అధ్యక్షులు షేక్ నజీర్, సాలూరు మండల కార్యదర్శి సింగాడి లక్ష్మణ్, సాలూరు మండల నాయకులు విజయ ఎల్లయ్య, లక్ష్మి, సరస్వతి, అనిత, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ కమిటీలో వచ్చిన సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. ఇందులో ప్రధానంగా వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం 300 పెన్షన్ నుంచి 3,000కు పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం 4,000 నుంచి 6,000కు పెన్షన్ పెంచాలి. అట్లాగే వికలాంగులకు అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు 30 కిలోల బియ్యాన్ని ఇవ్వాలి. అట్లాగే వికలాంగులకు సదరన్ క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాలా. రెంజల్ మండలంలోని సాటాపూర్లో అంగడి బజార్ వద్ద బస్ స్టాండ్ నిర్మించాలని గ్రామ కార్యదర్శికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ నుండి బోధన్ వెళ్లే దారిలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ను నిర్మించాలని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో విద్యార్థులు, గ్రామస్తులు బోధన్ వెళ్లడానికి గంటల తరబడి రోడ్డు మీద నిలబడుతున్నారని, ఈ సమస్య పరిష్కరించేందుకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తెలిపారు. గ్రామస్తుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ వారు కానీ స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నితిన్, సాయిలు, గంగారం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మా సాటాపూర్ గ్రామానికి మరి బస్టాండ్ లేదు. మరి అదేవిధంగా ఈ సాటాపూర్లో ఇంత పెద్ద సంత ఉన్నది. మరి దానికోసం కూడా ఎక్కడి నుంచో మనుషులు వస్తారు కాబట్టి బస్టాండ్ లేని కారణంగా మేము ఈరోజు ప్రత్యేక అధికారికి ఇలా ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సార్, మాకు కొద్ది ఇక్కడ స్థలం ఉంది, ఆ స్థలం మాకు బస్టాండ్ కోసం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి దానికి లయన్స్ క్లబ్ ద్వారానో లేక మా సార్ సుదర్శన్ రెడ్డి సార్ ద్వారానో మరి దానికి ఒక బస్టాండ్ ఏర్పాటు చేస్తామని అందరూ కోరుకుంటున్నాం. మా గ్రామ పెద్దలు. బోధన్ జాన్కంపేట్ రహదారిపై వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. బోధన్ జాన్కంపేట్ ప్రధాన రహదారిపై టానాకలన్ గ్రామం నుండి జాన్కంపేట్ గ్రామం వైపు మొరం రవాణా చేస్తున్న వాహనాలను వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు పలు వాహనాల పత్రాలను తనిఖీ చేసి వాహనదారులకు పలు సూచనలు చేసినట్లు, మోటార్ వెహికల్ యాక్టుకు విరుద్ధంగా సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రతి వాహనదారుడు ఎంవీఐ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించాలని కోరారు. యూనిట్ ఆఫీసర్ ఆర్టీఓని ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అందులో మా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈరోజు ఈ జానకంపేట నుంచి ఇటు మన అలీసాగర్ రూట్లో చెక్ చేయడం జరిగింది. మరి కొన్ని వాహనాలు మొరం కొడుతున్నాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. మరి వెహికల్ డాక్యుమెంట్ చెక్ చేస్తున్నాము.
అయితే వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి పంపిస్తున్నాము. మరి రిటర్న్లో మరి ఏమన్నా మొరం వచ్చేస్తే మాత్రం మేము వాటిని కాంటా పెట్టి మరి ఎంవీ యాక్ట్ విరుద్ధంగా ఉంటే మాత్రం వాటి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినులకు స్వాతంత్ర దినోత్సవంన ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ కోర్సులలో విద్యార్థినులు ఎవరైతే 80% పైగా మార్కులు పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని ఈరోజు సుభాష్ నగర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు మాస్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర సంఘ నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ద్వారా నిజామాబాద్ విద్యార్థినులకు తెలిపారు. ఈ ప్రతిభా పురస్కారాలు ఎవరైతే అర్హులు ఉంటారో వారు సుభాష్ నగర్ కార్యాలయంలో ఈ నెల 31 జూలైలోపు తమ మార్కుల మేమో బయోడేటాను అందజేసినట్లయితే వాటిలో నుండి ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. తదితర వివరాలకై సభ్యులకు ఫోన్ ద్వారా సంప్రదించగలరు. వివరాలకై 9848490055 9849391493లకు సంప్రదించగలరు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం నిజామాబాద్ ప్రతినిధులు అయినటువంటి రాష్ట్ర నాయకులు కాలేరు గడ్డం శ్రీనివాస్, మాయావర్ సాయరం, నగర అధ్యక్షులు గంగోని గంగాధర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బోనేకర్ బొమ్మయ్య పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మెరిట్ విద్యార్థులకు వాళ్ళకు పురస్కారాలు ఇవ్వబడుతున్నది. ఇట్టి పురస్కారాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 15న తార్నాక సంఘంలో ఇవ్వబడుతున్నది. పేద విద్యార్థినులకు మాత్రమే ఎవరికైనా ఈ అప్లికేషన్ తీసుకోవాలంటే సుభాష్ నగర్ ఆఫీస్లో ఇవ్వబడుతున్నది. ఇట్టి కార్యక్రమము 15 ఆగస్టు తార్నాకలో జరుగుతున్నది. అర్హులైన వారు రాష్ట్ర వంజర్ సంఘంలో తార్నాకలో ఇవ్వబడుతున్నది. అర్హులైన వారు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వాలని మా తరచు కోరుకుంటున్నాము. ఇట్టి అవకాశము ప్రతి విద్యార్థినులు ఎవరైతే మంచి మెరిట్లో మార్కులు సాధించి మంచి పొందిన వారికే ఇది ఇవ్వగలుగుతున్నాము. ఇచ్చిన తర్వాత దీనికి అర్హులైన వారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర తార్నాక సంఘంలో వర్షాకాలంలో నీటి నిల్వ వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని భీమ్గల్ పిహెచ్సి వైద్యుడు డాక్టర్ అజయ్ పవార్ తెలిపారు. వర్షాకాలం నీటి నిల్వ వల్ల దోమల లార్వాలు అభివృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, జపాన్ సెన్సిపాలిటీస్, పైలేరియాస్ వంటి కీటక జనిత వ్యాధులు సంభవించే అవకాశం ఉందని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ ఇల్లు మరియు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకొని ఈ వ్యాధుల నుంచి కాపాడుకోవాలని, అలాగే కలుషిత నీరు తాగడం వల్ల నీల విరేచనాల వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయట ఆహారం తీసుకోకూడదని భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అజయ్ పవార్ తెలిపారు. జూలై 12, 2024 శుక్రవారం రోజున ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీజన్లో మార్పు రావడం వల్ల, వర్షాల వల్ల నీటిలో ఉండి ఆ నీరు దోమల గుడ్లు పెట్టేందుకు ఆవాసాలుగా మారుతాయని, ఒకవేళ వాటిని తొలగించకపోతే దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులు కలిగిస్తాయని ఆయన వివరించారు. దాంతోపాటు త్వరలో వయోజనులకు బీసీజీ టీకా వేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో క్షయవ్యాధితో బాధపడిన వారు, ప్రస్తుతం క్షయవ్యాధి యొక్క కాంటాక్ట్లో 60 సంవత్సరాల వయసు మించిన వృద్ధులు, తీవ్ర పోషకాహార లోపం కలవారు, ప్రస్తుత లేదా గత పొగ తాగే అలవాటు గలవారు, మధుమేహం, చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారు ఈ టీకాకు అర్హులని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వసంత్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ కటకం శంకర్, ఆరోగ్య పర్యవేక్షకురాలు భూలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. డయేరియా రాకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అలాంటి సబ్ సెంటర్లో కూడా మేము అన్ని జిమ్ కార్నర్స్ పెట్టినాము. అక్కడ కూడా మీకు ఇంత దూరం రావడం కష్టమైతే సబ్ సెంటర్లో అంటే మీ విలేజ్ లెవెల్లో కూడా తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్క ఆశా వర్కర్ దగ్గర, ప్రతి ఒక్క ఏఎన్ఎం దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటుంది. సో రెండోది ఏంటంటే ఈ డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరం, ఈ రెండు చాలా స్పీడ్గా మనకు స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వాటర్ ఎక్కడైనా మన ఇల్లు పైన వాటర్ కొబ్బరి బండలో, లేకుంటే ఈ పాత టైర్లో, కుండలో ఇవి అన్ని వాటర్ ఉండడం వల్ల ఫ్రెష్ వాటర్లో దోమలు తయారవుతుంది. ఆ దోమల వల్ల ఏంటంటే ఆ దోమలు మనకు కుట్టడం వల్ల సో మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. ఆ డెంగ్యూ జ్వరం ఏంటంటే చాలా సివియారిటీ ఉంటుంది. సో డెంగ్యూ హీమోరేజిక్ షాక్ లాగా వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళి అవయవాల నుంచి మనకు రకంగా.
ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపకర వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని స్థానిక ధర్నా చౌక్ వద్ద ప్లేట్లతో నిరసన తెలియజేసి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ అన్నారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి సంవత్సరానికి 3,000 కోట్లు అవసరం అవుతాయి. కానీ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేర్కొని ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా బీసీ విద్యార్థులకు ఎక్కువ ఫీజులు బకాయిలు ఉన్న పరిస్థితి ఉంది. డబ్బులు చెల్లించలేదని విద్యార్థులు సర్టిఫికేట్స్ కళాశాలలో వదిలేసి చదువులకు స్వస్తి చెప్పి ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దీపిక, జిల్లా నాయకులు విశాల్, సతీష్ రాజు, ఆజాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో బొమ్మెన్న పెద్దన్నపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని సిపిఎం ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాధితులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్, ఎంఆర్పీఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పోసాని, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్, ఇన్ఛార్జ్ భూమన్నాలు మాట్లాడుతూ భూమి విషయంలో తల్వేద గ్రామంలో పెద్దన్నను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు దాడి చేసి విపరీతంగా కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దాడికి ప్రోత్సహించిన సాయిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం సరికాదని, గతంలో సైతం ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైన ఫలితం లేకుండా పోయిందని, పెద్దన్న తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. పెద్దన్నను పొలంలో మాట్లాడదామని పిలిచి ఎముకలు విరిగే విధంగా కొట్టి హత్యకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి జైలుకు పంపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎంఆర్పీఎస్ నాయకులు, బాధితులు తదితరులు ఉన్నారు. అతనికి డిమాండ్ చేస్తున్నామన్నా, ఇది గతంలో ఆనందారులకే కొమ్ము కాస్తున్నటువంటి పోలీసులు కూడా ఈ రోజు పేదల వైపు కూడా తొంగి చూడాలని కోరుకుంటున్నాము. పేద కుటుంబం ఒకవేళ వీళ్ళ నిరుపేదలైతే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు, అతని పరిస్థితి ఏంది? ఒకటే ఎముక ఆపరేషన్ అయింది, ఇంకా 5-6 ఎముకలు. వర్షాకాలం డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలలో విద్యార్థులకు డెంగ్యూ వ్యాధి, దోమకాటు వల్ల కలిగే అనర్థాలు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని సూచించారు. దోమల వల్ల అనేక రకాల ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలోని మల్లన్నగుట్ట వద్ద శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, సల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శంషాబాద్లో గల శ్రీ మల్లికా కన్వెన్షన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన శ్రీ మల్లికా కన్వెన్షన్ శంషాబాద్ నందు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రావడం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవిందన్ పురి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ కన్వీనర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో కీర్తిశేషులు నల్ల నాగరత్నం ద్వాదశ దినకర్మ కుమారుడు కోడలు నల్ల దినేష్ రెడ్డి, నల్ల శ్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై నాగరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు తడిసి ముద్దయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతో ఉక్కపోతకు గురైన నగరవాసులు ఉపశమనం పొందారు.
ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి అనిల్ మాట్లాడుతూ పార్లమెంట్లో శివుని ఫోటోలు చూపిస్తూ హిందూ దేవతలు హింసకు పాల్పడతారని, హిందువులంతా హింసను ప్రేరేపిస్తారని, అవహేళన చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి తరిమి కొట్టాలని, హిందువులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్లే హిందూ దేవతలు సైతం అవమానించబడుతున్నారని, ఇప్పటికైనా హిందువులు ఐక్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి పుల్కం వేణు, యుగంధర్, కిరణ్, వీర్ సింగ్, ప్రకాష్ తదితరులు ఉన్నారు. ఖాన్ వర్సెస్ షబానో బేగం. ఈ షబానో బేగం అనే ముస్లిం మహిళ తనకు భరణమియ్యమని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అప్పుడు ఈ షబానోకు మహిళలకు వ్యతిరేకంగా ఎట్టి బస్సులో కూడా మహిళలకు ఆభరణం ఇచ్చే అవసరం లేదు, భరణం ఇచ్చే అవసరం లేదు అని చెప్పి పార్లమెంటు సాక్షిగా చట్టం చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, మండలాల అధ్యక్షులు, నాయకులు మాట్లాడుతూ ఓడిన ప్రజల సంక్షేమం కోసం, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో మమేకమై ఉండడంతో పాటు ప్రభుత్వం దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయిస్తున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీణారెడ్డిపై కొందరు కక్షపూరితంగా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గెలిచిన ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, ఓడిన నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వీణారెడ్డిపై ఎటువంటి మచ్చలు లేవని, కావాలనే ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడైనా జరుగుతలేదు, ఈయన పట్టించుకుంటలేడు నియోజకవర్గాన్ని అంటే మీరు రాయండి, దాంట్లో ఎటువంటిది లేదు, మేము కూడా దానికి మేము ఏకీభవిస్తాం. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఏదైతే అవసరమో అంతే రాసి దాన్ని బట్టగాల్చి మీద పడేసే విధంగా రాస్తున్నారు కాబట్టి ఇది చాలా తప్పు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం. జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో పలు కీలక అంశాలపై చర్చ. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు. కవిత పిటిషన్పై విచారణకు జూలై 22న తీర్పు. ఈ నెల 24 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో బీజేపీ ఎల్పీ సమావేశం. పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వైద్యులు సమయపాలన పాటించకపోతే శాఖపరమైన చర్యలు తప్పవు. వర్ణి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని, అమ్మ ఆదర్శ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. ఆకర్షించిన ఇస్కాన్ భక్తుల నృత్యాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. రసాబాసగా కామారెడ్డి మున్సిపల్ సమావేశం. మిషన్ భగీరథ నీరు, పారిశుద్ధ సమస్యలపై అధికారులను నిలదీసిన సభ్యులు. పరిసరాల అపరిశుభ్రత వల్లనే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. నగరంలోని 14వ డివిజన్ డైరీ ఫామ్ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు సూచించిన మేయర్ నీతు కిరణ్. విదేశీ విద్యా పథకానికి క్రైస్తవ మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి. K6తో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కె కృష్ణవేణి. జన్నెపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్గా రాణా ప్రతాప్, అనన్య ప్రమాణ స్వీకారం. విద్యార్థులు క్రమశిక్షణతో భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించిన పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.